రాజకీయ కారణాలతోటే సినిమా వాయిదా, పుష్ప తగ్గిండు. ఇదో పంచాయతీ జరుగుతుంది. మెగా ఫ్యామిలీకును అల్లు అర్జున్కి మధ్య విభేదాలు. ఎప్పుడు ఏదో ఒక రభస ఉంటుంది వీళ్ళకు. ఆయన చెప్పన్ బ్రదర్ అన్న దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారు. ఆయన పోయి ఏం చేసిండు మొన్న, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ అని, వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాదు, వైసీపీ నుండి టికెట్ చేసుకున్న ఒక అభ్యర్థి అనిల్ ఆయన పేరు, ఆయన తరఫున పోయి జస్ట్ ప్రచారం చేసి వచ్చిండు. ప్రచారం అంటే నియోజకవర్గాలు కూడా ఏం తిరగలే, ప్రెస్ ముందుకు వచ్చిగా నేను అనిల్కి మద్దతు ఇస్తున్నా, నా చిన్ననాటి మిత్రుడు, నా మిత్రుల కోసం ఎంత దూరం అయినా పోతా అన్నాడు గంతే. ఆహా, నువ్వు పవన్ కళ్యాణ్కు మద్దతు ఇయ్యవా, నువ్వు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమా, నువ్వు జనసేన పార్టీకి వ్యతిరేకమా, నీ కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ వైపు నిలబడితే నువ్వెందుకు ఈ అనిల్కు మద్దతు ఇచ్చినావు అన్నాడు. అసలు ప్రచారంలో చిరంజీవి పాల్గొనలేదు, ప్రచారంలో రామ్ చరణ్ పాల్గొనలేదు, ప్రచారంలో వరుణ్ తేజ పాల్గొనలేదు, ప్రచారంలో సాయి ధరమ్ తేజ్ పాల్గొనలేదు. వాళ్ళు కేవలం జస్ట్ పోయి మద్దతు ఇచ్చిండ్రు అంతే, ప్రచారంలో ఎవరు పాల్గొనలే. ఈయన కూడా తన మిత్రుడికి మద్దతు ఇచ్చిండు, దానికి కక్ష కట్టిండు. ఇప్పుడు ఈ నెల రిలీజ్ కావాలి, వచ్చే నెల పుష్ప, వచ్చే నెల 15వ తారీఖు 18వ తారీఖు రిలీజ్ కావాలి పుష్ప సినిమా. ఇప్పుడు రిలీజ్ చేస్తే అట ఆంధ్రాలో ఉన్న ఫ్యాన్స్ అసలే పిచ్చోళ్ళు వాళ్ళు, ఇక కక్ష కట్టుకొని సినిమా బోరి కావాలి. అసలే పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా, పుష్ప 1 సూపర్ హిట్ అయింది. ఇదే అల్లు అర్జున్కి జాతీయ అవార్డు తీసుకొచ్చి పెట్టింది. 80 సంవత్సరాల తెలుగు సినిమా పరిశ్రమలో ఇంతవరకు ఒక్క జాతీయ అవార్డు ఒక్క నటుడికి రాలే. సీనియర్ ఎన్టీఆర్ని మొదలు పెట్టుకుంటే ఇప్పుడున్న చిరంజీవి వరకు, ఇప్పుడున్న చిరంజీవిని మొదలు పెట్టుకుంటే జూనియర్ ఎన్టీఆర్ వరకు ఒక్కలకు కూడా జాతీయ అవార్డు ఒక్కసారి కూడా రాలే. జాతీయ ఉత్తమ అవార్డు ఒక్కసారి కూడా ఎవరికి రాలే. దాన్ని సాధించింది నేనే. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా పుష్పతోటి ఆ ఘనతను సాధించాడు. పైగా ఆ మేడమ్స్ ఒకటి మ్యూజియం ఉంటది కదా, దాంట్లో కూడా ఈయన మైనపు విగ్రహం పెట్టిండు. ఆ గంత కీర్తిని తెలుగు పరిశ్రమకు తీసుకొచ్చి పెడితే ఈయన మీద రాజకీయ ఉద్దేశంతో కక్ష కట్టిండు. కాబట్టి వీళ్ళేం చేసిండ్రు, ఇప్పుడు రిలీజ్ చేస్తే మళ్ళీ నష్టాల పాలవుతాం, డిసెంబర్కు పోదామని డిసెంబర్కు వేయలాట.